ఏపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓవైపు మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, మరోవైపు నిమ్మగడ్డ రమేష్ రంగంలోకి దిగుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరూ అసలు ఏం ప్లాన్ చేశారు, ఏ ప్రాజెక్టులు పట్టుకున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. అవును, వీరిద్దరూ రంగంలోకి దిగుతున్నారు. వీరిద్దరూ చెరో ప్రాజెక్టును పట్టుకున్నారు. ఏబీ వీధి బనకచల్ల టార్గెట్ అయితే నిమ్మగడ్డ రమేష్ ది అమరావతిది రెండో విడత భూ సమీకరణ అంశం. ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్ 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇక అప్పట్లో ఆయన నిర్ణయాలు సలహాలు పక్కా పాటించేవాళ్ళు. ఇక 2019లో వైసీపీ ఎంట్రీ ఇచ్చాక ఏబీవీకి చుక్కలు చూపించారు. ఆయన మీద అప్పటి ప్రభుత్వాలు సస్పెన్షన్ వేటుతో ఆయన న్యాయ పోరాటమే చేశారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ పోరాటంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏబీవీ ఛాలెంజ్ చేశారు. దీంతో టీడీపీ కూడా ఆ సిచ్యువేషన్ ని బట్టి ఆ ఇష్యూని వాడుకున్నారనే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అదే జోష్తో 2024 ఎన్నికల్లో వెంకటేశ్వరరావు నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా బాగానే జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇక ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక మాజీ ఐపీఎస్ వ్యవహార శైలిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఆయనకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూటమి సర్కార్ కట్టబెట్టింది. కానీ నెలలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు ఆయన ఆ సీట్లో ఆసీనులు కూడా కాలేదు. అయితే అది చాలా చిన్న పోస్ట్ అన్నది ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయం. ఆ పోస్టు నచ్చకనే ఛార్జ్ తీసుకోలేదని సమాచారం. ఇక ఆయన దూకుడు పెంచారు. ఇటీవల తన సొంత ప్లాట్ఫామ్ ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో గత వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన వారిని పరామర్శించడం, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచల్ల ప్రాజెక్టును వ్యతిరేకించడం అలాంటి విషయాలున్నాయి. బనకచల్ల ప్రాజెక్టు వల్ల ఏపీకి లబ్ధి చేకూరుతుందని కేంద్రం పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం కోరుతుంటే, మరోవైపు ఏబీవీ దానివల్ల నష్టమే జరుగుతుందని సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇది పెద్ద చర్చకే దారితీసింది. దీన్ని బట్టి ఏబీవీ కూటమి ప్రభుత్వానికి అనుబంధంగా లేనట్టు ఆయన చెప్పకనే చెప్పుకున్నారా అన్నది ఓ డౌట్ మాత్రమే. ఇక ఇదే టైంలో నూజివీడులో ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వైసీపీ హయాంలో డబ్బు దోచుకున్న వారంతా టీడీపీ కండువా కప్పుకొని ఇప్పుడు కూడా అలాగే జనాలను వేధిస్తున్నారని, ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టాలని కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే ఆయన ఎవరిని టార్గెట్ చేశారంటూ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తన వాదనకు రూపమిచ్చేందుకు పర్యటనలు కూడా చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో తెర వెనుక మాత్రం కూటమి సర్కార్పై విపక్షాలతో పాటు మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే బహిరంగంగా మాటల్లో కాకుండా తమ చేతుల్లో చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సీసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన మాజీ జస్టిస్ కనకరాజన్ ను ఆగమేఘాల మీద కూర్చోబెట్టారు. దీంతో ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లి మళ్లీ పదవిలోకి వచ్చేశారు. అదే సమయంలో నిఘా పరికరాల కొనుగోలు ప్రయత్నాలను కారణంగా చూపుతూ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కారు సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పదవి తెచ్చుకుని చివరి రోజు మాత్రమే డ్యూటీ చేసి రిటైర్ అయ్యారు. ఇక మరోవైపు మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజధాని రెండో విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆయన ఎన్నికలకు ముందు ఓ వేదికను పెట్టుకున్నారు. ఆ వేదిక మీదుగానే ఇప్పుడు అమరావతి రెండో విడత భూ సమీకరణకు వ్యతిరేకంగా విమర్శిస్తున్నారు. అయితే నేరుగా కాకుండా ముందు మొదటి దశ విజయవంతం చేసి భూములిచ్చిన రైతులకు మేలు చేయాలని, ఆ తర్వాతే రెండో దశ గురించి ఆలోచించాలని అంటున్నారు. దీంతో ఇద్దరు అధికారులు జగన్ సర్కార్ టార్గెట్ గా, పరోక్షంగా కూటమి పార్టీలకు మద్దతుగా క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఈ సభలు సమావేశాలు పెట్టి జగన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందో జనానికి వివరించారు. ఆ తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో జగన్ హయాంలో జరిగిన నష్టానికి పరిహారంగా వీరికి కీలక పదవులు దక్కుతాయని ఆశించారు. అలాగే జనం కూడా అదే అనుకున్నారు. కానీ అంతా తలకిందులైంది. ఏబీవీకి తన స్థాయికి తగని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే తీసుకోకుండా వదిలేశారు. నిమ్మగడ్డకు అది కూడా దక్కలేదు. దీంతో వీరిద్దరు ఇప్పుడు రెండు కీలక విషయాలపై పోరాటాలు మొదలుపెట్టారు. తమను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబును పరోక్షంగా టార్గెట్ చేస్తూ క్షేత్రస్థాయిలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు ప్రాజెక్టుల విషయంలో ప్రజల్లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇలా ఒకప్పటి జగన్ బాధితులైన ఏబీవీ, ఇటు నిమ్మగడ్డ ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తుండటం చర్చనీయాంశంగా అవుతుంది.